భక్తుల సాంగత్యాన్ని పొందితే ఎక్కడికి రావాలి? దైవవర్ణాశ్రమానికి రావాలి. దైవవర్ణాశ్రమంలో ఎలా ఉంటది కర్మలు? వేదాలను అనుసరించిన కర్మలే చేస్తాం. వ్యవసాయం చేస్తాం, కృషి, గోరక్ష, వాణిజ్యం, వైశ్య కర్మ స్వభావజం భగవద్గీతలో చెప్పారు. క్షత్రియులు ఏం చేస్తారు? రజోగుణంలో ఉండేవాళ్ళు క్షత్రియులు అనమాట. వాళ్ళు రాజ్యపాలన చేస్తారు, ఎదుటి వాడికి ఆపదలో ఉన్న వాడికి రక్షిస్తారు. రక్షణ వాళ్ళ యొక్క ముఖ్య కర్మ. బ్రాహ్మణులు మనస్సు నిగ్రహం, ఇంద్రియాలు నిగ్రహించుకొని వేదాల్ని, భగవద్ జ్ఞానాన్ని అందరికి పంచుతూ ఉంటారు. మరి శూద్రులు అంటే తమో గుణంలో ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా భక్తుల సాంగత్యాన్ని పొందొచ్చు కదా, భక్తులు వాళ్ళకు కూడా సాంగత్యాన్ని ఇవ్వచ్చు. మరి అలాంటి తమో గుణంలో ఉండే వాళ్ళు ఏం చేయాలి? మిగతా 3 వర్ణాల వారికి సహాయం చేయాలి. ఇలా వికర్ములు కూడా వికర్మను వదిలేసి ఎందులోకి రావాలి? ఇక్కడ చూస్తున్నారు కదా, దైవ వర్ణాశ్రమంలోకి రావాలి.